తలసేమియా చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం వస్తుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల 11వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు విక్రమ్ జైన్ వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జైన్ సేవా సమితి, జాగృతి బ్లడ్ బ్యాంక్, మాగ్నా మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలో ఉన్న రౌతు తాళాలు కళ్యాణ మండపంలో ఈ నెల 11వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రక్తదాన శిబిరం జరుగుతుందన్నారు. సమావేశంలో అశ్విన్ జైన్, రాజ్ కటారియా తదితరులు పాల్గొన్నారు. ఈ థాలసీమియా క్యారియర్స్ ఉన్నారు. అదే థాలసీమియా మైనర్. ఆ థాలసీమియా మైనర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అదే థాలసీమియా మైనర్ ఇద్దరు కానీ పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి పుట్టే బిడ్డల్లో ఒక 25% థాలసీమియా మేజర్ అవ్వచ్చు. ఆ థాలసీమియా మేజర్ కానీ పుట్టినట్టయితే వాళ్ళ లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుంది. సో అది మనం ప్రివెంట్ చేయడానికి ఈ థాలసీమియా మైనర్ ఉన్నవాళ్ళు వివాహాలు ఆపించుకోవడం అదొకటి అవసరం. అలాగే కాకుండా యాంటీనేటల్ స్క్రీనింగ్ అన్నది ఇప్పుడు చాలా ప్రాముఖ్యత, ఈ మధ్యకాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఈ థాలసీమియా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు కానీ మైనర్ కానీ అయితే పుట్టబోయే బిడ్డలకి యామ్నియోటిక్ ఫ్లూయిడ్ ద్వారా టెస్ట్ చేసి ఆ గర్భ శిశువుకే థాలసీమియా మేజర్ కానీ ఉన్నట్టయితే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఆ ప్రెగ్నెన్సీని ఆపగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ థాలసీమియా స్క్రీనింగ్ అన్నది మనకి ఇప్పుడు చాలా కంపల్సరీ. నిర్ధారణకి డెఫినేటివ్ డయాగ్నోసిస్ టెస్ట్ అనేది జాగృతి వాళ్ళ ద్వారా మేము నిర్వహించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, అలాగే రక్తం కావాలా లేదా ఎప్పుడు రావాలి ఏంటనేది వాళ్ళకి అవగాహన కల్పించి, రక్తం ఏమైనా ఎక్కువ ఉందా లేదా సెరం ఫెరెటిన్ టెస్టు, రీనల్ ఫంక్షన్ టెస్టు, థైరాయిడ్ టెస్టు, హార్మోనల్ టెస్టు నిర్వహించి దాని యొక్క మందులు ఐరన్ చెరేషన్ కావచ్చు, థైరాయిడ్ మందులు కావచ్చు ఏదైనా ఇస్తూ, దాని తర్వాత జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే రేపు పొద్దున్న మీరు ఎప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి ఏంటి అదంతా వాళ్ళకి అవగాహన ఇస్తూ, న్యూట్రిషన్ ఇస్తూ, దీనితో పాటు మనకు వాళ్ళకి లాంగిటివిటీ కోసం అంటే నిరంతరంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అవసరం కాబట్టి మనకి యూత్ని మోటివేట్ చేస్తూ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వమని మేము కోరుకుంటూ ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఫ్రమ్ 0 to end వరకు A to Z అంతా అవగాహన, ట్రీట్మెంటు, అలాగే ఎలా మీరు ఉంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటారనే ఉద్దేశంతో ఈ 3 సంస్థలు కలిసి ఈ క్యాంపు మేము నిర్వహిస్తున్నాం.